ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి ఎంసెట్ ఎగ్జామ్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఖచ్చితంగా క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏవి ఉన్నాయి, ఒరిజినల్ కాపీస్ ఏవి, అదేవిధంగా జిరాక్స్ కాపీస్ ఏవి, కంప్లీట్గా ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్ కూడా తెలుసుకోబోతా ఉన్నాం ఈ వీడియోలో. ప్రతి ఒక్కరు కూడా ముందుగా మన యొక్క వీడియోని అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్టెప్ బై స్టెప్ ఈ విధంగానే మీకు సీటు వచ్చేంత వరకు అయితే ఏపీ ఎంసెట్ 2024 సంబంధించి గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఎవరైతే యొక్క బైపీసీ స్టూడెంట్స్ ఉంటారు కదా వారికి వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడము 16th నుంచి రేపు నుంచి 16th నుంచి 17th వరకు అయితే ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఎంపీసీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ వారికి 18th నుంచి 23 వరకు అయితే ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ ముందుగా మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవి క్యారీ చేయాలి ఒక ఎగ్జామినేషన్ సెంటర్కి చూద్దాం. వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఆల్ టికెట్ అనమాట. ఆల్ టికెట్ కూడా 2 నుంచి 3 కాపీస్ అయితే మ్యాండేటరీగా మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మీ దగ్గర ఒక కాపీ ఉండాలి. అదేవిధంగా మీ ఎంటకు వస్తారు కదా మీ బ్రదర్ కానీ మదర్ కానీ ఫాదర్ కానీ వారి దగ్గర 2 కాపీస్ ఉండాలి. ఇన్ కేస్ మీ దగ్గర మిస్ అయినా వాళ్ళ దగ్గర ఆల్ టికెట్ కాపీ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, ఆల్ టికెట్ అదేవిధంగా మీ యొక్క ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉండాలి. ఈ యొక్క ఎంసెట్ అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క లేటెస్ట్ ఫోటో అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ మనం చేయాల్సి ఉంటుంది ఒక అప్లికేషన్ ఫామ్లో ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళక ముందే. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క సైన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా మనకు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కావాల్సి ఉంటుంది. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అంటే మనకు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, అదేవిధంగా ఆధార్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డుతో పాటు ఒక జిరాక్స్ కాపీ అయితే తీసుకువెళ్ళండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ముందు చెప్పినట్లు ఒక బాల్ పాయింట్ పెన్ అయితే తీసుకువెళ్ళండి ఒక ఎగ్జామినేషన్ సెంటర్కి. అదేవిధంగా మీ యొక్క లేటెస్ట్ పాసెస్ ఫొటోస్ కూడా ఒక 2-3 తీసుకువెళ్ళండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్ అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదా వారి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్కి. ఇక్కడ ఎవరైతే అప్లికేషన్లో నంబర్ ఇచ్చిన వారైనా సరే నంబర్ ఇయ్యని వారైనా సరే ఖచ్చితంగా తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. మ్యాండేటరీగా అయితే మెయింటైన్ చేయండి. ఓకే, అదేవిధంగా ముందు చెప్పినట్లు మీ యొక్క ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ కాగానే మీరు చేయాల్సినటువంటి పనులు అన్నమాట ఇవి. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్లోకి ఎంటర్ కాగానే మీరు ఏవైతే చేయకూడదు అంటే ఇప్పుడు చూద్దాం. వచ్చేసి మీ దగ్గర ఎటువంటి ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ అయితే ఉండకూడదు. లైక్ ఏ విధంగా అంటే మీ యొక్క స్మార్ట్ వాచెస్ కానీ ఇలాంటి గ్యాజెట్స్ అయితే ఉండకూడదు. ఎవరైతే గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా వారి చేతిలో అయితే మెహందీ కానీ డిజైన్స్ కానీ ముగ్గులు అవి ఉంటాయి కదా గోరింటా కానీ అవి అయితే ఉండకూడదు. ఓకే, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీరు ఇవన్నీ గమనించుకొని స్టెప్ బై స్టెప్ అయితే మీ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీకు ఇతర ఫ్రెండ్స్ షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ మీకు సీటు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ వీడియోతో వస్తూ ఉంటాయి. ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను స్టెప్ బై స్టెప్ అయితే రిప్లై ఇస్తాను. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.